నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ పార్టీలో చేరిన వసీం ఖలీల్ మరలా వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. కౌన్సిలర్ వసీం ఖలీం అహ్మద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, మధుసూదన్ శర్మ మాట్లాడుతూ, నమ్మి మేము వైసీపీ నుంచి బీజేపీలో వెళ్ళాము. బీజేపీలో వెళ్ళినప్పటి నుంచి మా ఏరియాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాకు రేషన్ డీలర్ ఇప్పిస్తాము, మీ వార్డులో పనులు చేపిస్తామంటూ మాయమాటలు చెప్పి పార్టీలో పిలుచుకుపోయిన మధుసూదన్ శర్మ పార్టీ మారి చాలా తప్పు చేశాము. మా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే ఉంటామంటూ కౌన్సిలర్ వసీం మరియు ఖలీల్ తెలపడం జరిగింది. యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి బీజేపీ పార్టీలో చేర్చున్నారు. అక్కడ పోతే 9 నెలలయా ఇంతవరకు ₹1 వాటిలో పనిలేదు. మనం పోయిండేది వాడు అభివృద్ధి కోసం పోయినాము పెడుతున్నారు. అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేస్తున్నాము, ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము, తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఉంటే ఈడే ఉంటాం, ప్రాణం ఉంత వరకు జగన్మోహన్ రెడ్డితోనో సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము, ఏడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బిఎండి వసీం, 11th వార్డ్, హవానాపేట్. ఈ రోజు నేను పార్టీలో వస్తున్నాను, నాకు క్షమించండి సార్, క్షమించండి. ఎందుకంటే నేను చాలా తప్పు చేస్తున్నాను. మీరు ఇంత బాగా నాకు చూసుకున్నారు, ఇంత బాగా ఏరియాకి పెట్టుకున్నారు, అది కూడా నేను డ్యూటీ చేయలేకుండా పార్టీలో పోయినాము. పార్టీలో కానీ కనీసం పోతే కూడా కనీసం పని కూడా పని జరగలేదు. ఏరియాలో అందరూ చెప్తున్నారు ఏం పని జరగలేదు. చాలా మంది పెద్దలు ఉన్నారు, గురువులు ఉన్నారు, చాలా మంది అడుగుతున్నారు. మేము బీజేపీ పార్టీలో పోయినాక చాలా మంది మాతో అసలు మాట్లాడటమే లేదు. ఎందుకంటే బీజేపీలో పోయినాం. పెద్దల మాట విని మేము ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వచ్చినాము. ఎందుకంటే మాకి వైఎస్ఆర్ పార్టీలో నమ్మకం ఉంది. ఎందుకంటే ఏమైందో జనాలందరూ అర్థం చేసుకున్నారు. మైనారిటీస్ వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకున్నారు. వచ్చే ఎలక్షన్ లో 2029 కు భారీ మెజార్టీతోన అవకాశం ఉంది. భారీ మెజార్టీతోన మైనారిటీస్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మరియు ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డికి సీఎం చేస్తాం. థ్యాంక్ యూ. మేము మధుసూదన్ స్వామి మాకు ఏం చెప్తున్నారు? మధుసూదన్ స్వామి ఏం చెప్తున్నారు? నా కొడుకు ఫోన్ చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. స్వామి ఏం చెప్తున్నారు? నీకేం జరగలేదు కదా, ఏరియాలో ఏం జరగలేదు. ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము, ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము చెప్తున్నారు. మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చేపిస్తాము. డెవలప్మెంట్ ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా, మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరి మీరే గెలుస్తారని స్వామి చెప్పారు. స్వామి మాట పైన మేము నమ్మకం పెట్టి పోయినాము. స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము. కానీ ఏం జరగలేదు, పని ఏం జరగలేదు. ఎమ్మెల్యే హామీ లేదు, స్వామి ఎమ్మెల్యే హామీ లేదు. మాది స్వామి మెయిన్. స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పోయినాము. ఏం చేయడం లేదు, స్వామి ఏం చేయడం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా, చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్సీపీ చైర్మన్ అయ్యింది. ఎందుకంటే చైర్మన్ గారిని దించి అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ తీర్చడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే ఇదే. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము ఈరోజు 35 మంది ఉన్నాం. 35 మంది కూడా మేము రేపు ప్రజెంట్ అయ్యి అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. పెట్టాలా 4 కోట్ల ఫలానా అడ్మినిస్ట్రేషన్ నుంచి నాకు వచ్చింది అది ప్రజలకు చెప్పేదానికి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతా ఉన్నారే వీళ్ళది. ఉండే పరిస్థితుల్లో గడపడతా ఉంది. ఊరికి 4 కోట్లు తెచ్చా అంటా ఉన్నాడు ఆయన. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినారు 4 కోట్లు ఆర్డర్ కాపీలు, 4 కోట్లు మున్సిపాలిటీ మేము తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా. 4 కోట్లు వేసినాం, మున్సిపాలిటీ 4 కోట్లు వేసినాం అంటే ఎక్కడ 4 కోట్లు వచ్చిందే 1 కోటి. ఆ ₹1 కూడా అదే ఇప్పుడుండే చైర్మన్ గారే ఆమె అన్నారు అంతా దొంగ బిల్లులు చేసుకుని తింటున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడే పరిస్థితి కూడా ఉంది.
అది మనం ఈ 4 కోట్లు ఇచ్చాము అడ్డుపడతాడు. కూడా వీళ్ళంతా పోయినంత మాత్రం అంత మావోలు అనుకుని తప్పు. ఉన్నోడే మనోడు చూడు, ఏదున్నా మన పార్టీలో ఉన్నాడు, మన కష్టపడేవాడే మనోడు. కానీ బయట నుంచి వచ్చినోడు ఎవరు వాళ్ళ అవకాశవాదులు కానీ బయట నుంచి వచ్చేవాడు ఎవరు కూడా పనిచేయరు. ఇంకా ఎవరు కష్టపడినా బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి కష్టపడింది, జనసేన పార్టీ కష్టపడింది, ఆ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు కష్టపడ్డారు, తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టపడ్డారు. అంత వాళ్ళు కష్టపడినారు కానీ ఇప్పుడు కష్టాన్ని వాళ్ళు కాబట్టి సుఖాన్ని ఎవరు అనిపిస్తారో చూస్తాం కదా. మా పార్టీలో కూడా పోయి వాళ్ళ సుఖాన్ని పొందుతా ఉన్నారు. బీజేపీలే, తెలుగుదేశంలే, జనసేనలే ఆ పార్టీ కార్యకర్త కాలిపోయినారు. ఉన్నాడు మా వాళ్ళతో పోయి జలసా చేస్తున్నారు. ఇది జనం తెలిసిపోయినారు. ఎగుతారు ఎందుకు లేక మా వాళ్ళు గట్టిగా ఉన్నారయ్యా, ఏదైనా లొంగరో పోరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నాకు నమ్మకం ఉంది, మా వాళ్ళ మీద నాకే నమ్మకం ఉంది. పార్టీ మీద విశ్వసనీయత పార్టీ మాది. ఖచ్చితంగా మా వాళ్ళు ఏకదాడిగా నిలబడి విశ్వాసం ఎక్కించుకుంటారు. మళ్ళీ ఎన్నుకునేటప్పుడు కూడా అదే తరాలని ఎన్నుకుంటారు. అంతేగాని ఎలాంటి సమస్య ఉండదు. ఇదే చెప్తా 4 కోట్లు ఎక్కడ పెట్టినా ప్రజలు సమాధానం చెప్పాలని చెప్తాను.